ది హంటర్ ఇది మనకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో ఉంది. బట్ ఇది 2025 డైరెక్ట్ ఫిల్మ్ కాదండి. ఆల్రెడీ ఈ ఫిల్మ్ మనకి తమిళ్లో 2024లో వచ్చింది. తమిళ్ మూవీ నేమ్ రణం అరం తవరేల్. సో ఇది మనకి డైరెక్ట్ యూట్యూబ్లో కూడా అవైలబుల్లో ఉంది. సో మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఫస్ట్ ఈ మూవీలో ఎలాంటి బోల్డ్ సీన్స్ కానీ ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ లేవు. సో మీరు ఫ్యామిలీ తోటి చూడొచ్చు. ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు ఓకే ఓకే అనిపించింది. ఎందుకు అనేది మనం ఈ రివ్యూలో డిస్కస్ చేద్దాం. స్టోరీలోకి వెళ్తే ఒక సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇవి కొద్దిగా స్కెరియెస్ట్ మర్డర్స్ అన్నమాట. మొహం కాలిపోయి ఉండడం కానీ లేకపోతే తల మొండెం సపరేట్ అవ్వడం కానీ సో ఇలాంటి మర్డర్స్ అన్నమాట. అయితే ఇందులో మన వైభవ్ రోల్ ఏంటి అంటే ఆయన ఒక ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్. సో ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడనేదే ఈ మూవీ స్టోరీ మొత్తం. ఈ కాలిపోయిన డెడ్ బాడీస్కి ఎందుకంటే వాటి మొహం గుర్తుపట్టలేం కాబట్టి ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ మన కల్ప్రిట్ ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని గుర్తించడం మూవీ. సో ఇందులో వైభవ్ క్యారెక్టర్కి కూడా ఒక డిసీజ్ ఉంటుంది, ట్రాన్షియంట్ స్కీమిక్ అటాక్ అన్నమాట. సో సడన్గా ఒకటేసారి మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల ఎలాంటివి చేయకుండా ఒక ప్యారలైజ్ స్టేట్లోకి వెళ్తాడు. సో వైభవ్ క్యారెక్టర్కి ఇలాంటి డిసీజ్ రావడానికి గల కారణం ఏంటి అండ్ బ్యాక్ స్టోరీ అనేది కూడా మనకి చూపిస్తారు ఈ మూవీలో. ఈ మూవీలో ఫస్ట్లో ప్రొసీడింగ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయితే సో మనం కూడా ఆ మూవీలో ఇన్వాల్వ్ అయిపోయి హుక్ అయిపోయి చూస్తాం. చూసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ మర్డర్స్కి అండ్ నందితా శ్వేత క్యారెక్టర్కి కల్కి క్యారెక్టర్కి ఉన్న లింక్ గురించి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది కదా, ఆ బ్యాక్ స్టోరీ మొత్తం డిప్ అయిపోతుంది బ్రదర్. సో ఒకటేసారి మూవీ మొత్తం ఆగిపోయినట్టు ఉంటుంది. అక్కడ మనం ఈ మూవీ తోటి కంప్లీట్గా డిస్కనెక్ట్ అవుతాం అండ్ దాని తర్వాత కూడా మనకి వచ్చే ప్రొసీడింగ్స్ అనేటివి ప్రిడిక్ట్ చేస్తాం. సో ఇలా జరిగి ఉంటుంది ఇలా జరిగి ఉంటుంది అని ప్రిడిక్ట్ చేస్తాం. సో ఈ ప్రిడిక్టబిలిటీ అండ్ మధ్యలో డిస్కనెక్ట్ వల్ల సో మనకి అంత గొప్ప థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ రాకపోవచ్చు. బట్ టైం పాస్ అయితే అవుతుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం అయితే ఎంగేజ్ చేస్తుంది. ఈ రివ్యూ స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం కదా, వైభవ్ క్యారెక్టర్కి ఒక డిసీజ్ ఉంటుంది, ట్రాన్షియంట్ స్కీమిక్ అటాక్ అని. సో ఆ డిసీజ్ రావడానికి అండ్ ఈ నందితా శ్వేత క్యారెక్టర్కి అండ్ ఈ మర్డర్స్కి ఒక చిన్న లింక్ ఉంటుంది. ఆ లింక్ మనకి క్లైమాక్స్లో రివీల్ చేస్తారు. సో ఆ ట్విస్ట్ వల్ల మనం కొద్దిగా సాటిస్ఫై ఫీల్ అవుతాం. పర్ఫార్మెన్స్ వైజ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి కామెడీ రోల్స్ చేసే వైభవ్ రెడ్డి ఈ మూవీలో కొద్దిగా సీరియస్ రోల్ చేశాడు. ఓకే పర్లేదు బాగానే యాక్ట్ చేశాడు. కొన్ని సీన్స్లో ఎందుకో నాకు బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు అనిపించింది. నందితా శ్వేత, తాన్యా హోప్ మిగిలిన క్యారెక్టర్లందరూ ఓకే ఉన్నంతలో బాగానే చేశారు. డబ్బింగ్ విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉంది. ఏదో మనకి స్ట్రేట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది, డబ్బింగ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. సో మీరు ఈ మూవీ చూడాలా అని అంటే చూడండి, టైంపాస్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.